కార్ ని పార్క్ చేసే ముందు ఒక్కసారి చుట్టుపక్కల చూసుకొని పార్క్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందు ఎలుకలు మాత్రం వచ్చేటి కార్ లోకి. ఈ మధ్య ఎలుకలతో పాటు పాములు, బల్లులు, రకరకాల జంతువులన్నీ వస్తున్నాయి. ఇది ముందే వర్షాకాలం. వీడియోలో మీరు చూడొచ్చు, పాము మొత్తం హ్యాండ్ బ్రేక్ కు చుట్టుకొని చనిపోయింది. ఒకవేళ అదే పాము కనుక బ్రతుకుంటే ఎవరైనా కార్ లో వెళ్తున్నప్పుడు ఆ పాము బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి. పాము అనే కాదు, ఎలుకైనా బల్లైనా మనం ఒక 80 to 100 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేసే పర్సన్ కి కాళ్ళ దగ్గర గానీ హ్యాండ్ బ్రేక్ దగ్గర కానీ సడన్ గా కనిపిస్తే ఒక్కసారి ఊహించుకోండి ఆ టైంలో మన పొజిషన్ ఎలా ఉంటుందో. ముఖ్యంగా విలేజ్ లో అండ్ టౌన్ లో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకొని పార్క్ చేసుకోండి. విలేజ్ లో అయితే చుట్టుపక్కల పొలాలు లాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. అలాగే టౌన్ లో ఉన్న వాళ్ళకి కూడా చెట్లు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కూడా చుట్టుపక్కల నుంచి ఏమైనా నచ్చి లోపల ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం, కార్ ని పార్క్ చేసే టైంలో ఇన్ సర్క్యులేషన్ మోడ్ లోనే పెట్టండి ఏసీని, అవుట్ సర్క్యులేషన్ మోడ్ లో పెట్టకండి. ఒకవేళ అవుట్ సర్క్యులేషన్ మోడ్ లో ఉంటే బయట నుంచి ఏవైనా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకొని పార్క్ చేసుకోండి. అలాగే ఒకసారి కార్ లో ఎక్కేటప్పుడు కూడా ఒకసారి మొత్తంగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే కార్ అనేది స్టార్ట్ చేయండి. జాగ్రత్త.